హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ హాట్ సాస్ డే గురించి చెప్పుకుందాం. ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చపాతీ, రోటీల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా టొమాటో సాస్లను ఎక్కువగా వాడుతున్నారు. స్టోర్ చేసిన సాస్లతో పాటుగా రకరకాల సాస్లు అందుబాటులోకి వచ్చాయి. వేడి సాస్లు, స్వీట్ సాస్లు, ట్యాంగీ సాస్లు ఆహారానికి మరింత రుచిని కలిగిస్తాయి. అవన్నీ మన ప్లేట్లలో చోటు దక్కించుకుంటాయి. హాట్ సాస్ మంచిదని కొందరు అయితే ఆరోగ్యానికి మంచిది కాదన్నారు. మరి ఈ సాస్ల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్వీట్ సాస్ తో పోలిస్తే మసాలా సాస్లను వాడితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం మసాలా రుచిని ఇస్తుంది. కావున మిరియాలతో తయారు చేస్తున్న వేడివేడి సాస్ తింటే నాలుక గ్రంథులు ఉప్పగా అనిపిస్తాయి. నోరు మంటగా అనిపించినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెబుతారు. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వేడి సాస్ ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ను నయం చేయటం, మైగ్రేన్, కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్లో ఉంచొచ్చు. పొటాషియంతో సహా విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, వైరల్ ఫ్లూ, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గాయాలను వేగంగా నయం చేయటంలో సహాయపడుతుంది. కొలాజెన్ను ఉత్పత్తి చేస్తుంది. వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అలర్జీలను కూడా తగ్గిస్తుంది. మితంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయని మర్చిపోకండి. వేడి సాస్లో అధిక సోడియం రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇది స్ట్రోక్, గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే దీన్ని తాజా ఆహారాల్లో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇది గుర్తుంచుకోండి. టొమాటో సాస్, కెచప్ ని ఏ ఆహారంలో తీసుకున్నా తప్పులేదు. శాండ్విచ్లు, బర్గర్లు, ఫింగర్ చిప్స్, గోబీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటి అనేక స్నాక్స్లకు ఈ టొమాటో సాస్ తప్పనిసరిగా ఉండాలి. చాలా మంది టొమాటో సాస్, కెచప్లను అనేక వంటకాలతో తినటానికి ఇష్టపడతారు. కానీ టొమాటో సాస్, కెచప్ మధ్య వ్యత్యాసం ఉంది. కానీ చాలా మందికి దాని గురించి తెలియదు. కాబట్టి టొమాటో సాస్, కెచప్ మధ్య ఖచ్చితమైన తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటో సాస్, కెచప్ రెండు టొమాటోల నుండి తయారవుతాయి. అయితే రెండిటికి చాలా తేడా ఉంది. కెచప్ చేయటానికి టొమాటోలను మాత్రమే ఉపయోగిస్తారు. టొమాటో సాస్ చక్కెర మరియు కొన్ని తీపి, పుల్లని మసాలాలతో చిక్కగా ఉంటుంది. అదే సమయంలో టొమాటోలు కాకుండా ఇతర పదార్థాల నుండి సాస్లను తయారు చేయొచ్చు. దానికోసం నూనెను కూడా ఉపయోగిస్తారు. టొమాటో కెచప్లో 25% చక్కెర ఉంటుంది. కానీ సాస్లలో చక్కెర ఉండదు, కానీ మసాలాలు ఉంటాయి. కెచప్ అనేది టొమాటో సాస్ యొక్క ఆధునిక వర్షన్ అయిన టేబుల్ సాస్. టొమాటో సాస్ అంటే కెచప్ సన్నగా ఉంటుంది. డిప్ చేసుకొని ఏదైనా ఆహారంతో తినొచ్చు. కాబట్టి మీరు టొమాటో సాస్ ని టొమాటో చట్నీ అని కూడా పిలవచ్చు. టొమాటో సాస్, కెచప్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే కెచప్ లో చక్కెర ఉంటుంది, సాస్ లో ఉండదు. ఇప్పటి వరకు నేషనల్ హాట్ సాస్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 22వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట రూపదర్శిగా పనిచేసింది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లాడింది. వీరికి 2 పిల్లలు, బాబు గౌతమ్ కృష్ణ, పాప సితార. నమ్రత శిరోద్కర్ 1972 జనవరి 22న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. ఆమె ఒక మోడల్. 1993లో మిస్ భారతదేశం కిరీటం దక్కించుకుంది. ఆమె కూడా 1993లో మిస్ ఆసియా పసిఫిక్ కోసం 1వ రన్నరప్ గా ఎంపికైంది. ఆమె మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశం ప్రాతినిధ్యం 5వ స్థానంలో వచ్చింది. నమ్రత 1993లో విశ్వసుందరి టాప్ 6 మధ్య నెగ్గింది. నాగశౌర్య మల్పూరి 1989 జనవరి 22వ తేదీన శివలింగ ప్రసాద్, ఉషా మల్పూరి దంపతులకు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జన్మించారు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న నాగశౌర్య అలా మొదటిసారి 2011లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈయన మొదటి సినిమా క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్. జాతీయ బహుమతిని పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను నాగశౌర్య పోషించాడు. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాల్లో నటించి పర్వాలేదు అర్పించుకున్నాడు. ఇక 2014లో లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈయన 2015లో జాదుగాడు సినిమా చేశాడు. ఆ తర్వాత అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జో అచ్యుతానంద, నీ జతలేక, కథలో రాజకుమారి ఇలా పలు చిత్రాలు చేశారు. కానీ ప్రేక్షకులను మాత్రం స్టార్ స్టేటస్ హోదాలో మెప్పించలేకపోయారు. అలా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఈయనకు మాత్రం సరైన కమర్షియల్ సక్సెస్ లభించడం లేదు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ రోజు నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితం, సంపాదించిన ఆస్తులు అన్నీ వైరల్ గా మారుతున్నాయి. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. నాగశౌర్య వ్యక్తిగత జీవితం. నాగశౌర్య బెంగళూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అయిన అనుషా శెట్టిని 2022 నవంబర్ 11న వివాహం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియా కథనాల ప్రకారం నాగశౌర్యకు అనుషా శెట్టి నుండి 50 కోట్ల వరకు కట్నం లభించిందని సమాచారం. ముఖ్యంగా అనుషా శెట్టి ఆస్తులు కూడా బాగానే ఉండటంతో నాగశౌర్య మామ వాటిని కూడా అల్లుడి పేరు మీద రాసేశారట. అప్పట్లో ఈ విషయాలు చాలా వైరల్ గా కూడా మారాయి. ముఖ్యంగా వివాహానికి వచ్చిన అతిథులకు రాచరికపు స్టైల్లో భోజనాలు వడ్డించారు. అంతేకాదు నాగశౌర్య, అనుష దంపతులకు ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే. నీరజ్ వోరా గుజరాత్ కు చెందిన భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నటుడు, స్వరకర్త. రచయితగా నటుడు అమీర్ ఖాన్ మూవీ రంగీలాకు రైటర్ గా పనిచేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నీరజ్. సినిమాలపై ఆసక్తితో గుజరాత్ నుండి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. ఆపై ఎన్నో సినిమాలకు రచయితగా సేవలు అందించిన అనంతరం 2000లో విడుదలైన కిలాడి 420 మూవీతో దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తిన నీరజ్ వోరా ఫిర్ హెరా ఫెరీకి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. వోరా గుజరాత్లోని భుజ్లో జనవరి 22, 1963న గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. నిఖిల్ కుమారస్వామి భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కుమారుడు, భారత మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు. నిఖిల్ కుమారస్వామి 2016లో జాగ్వార్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. నిఖిల్ కుమారస్వామి 1988 జనవరి 22న బెంగళూరు, కర్ణాటకలో జన్మించాడు. తొడూరు మడబూసి కృష్ణ ఒక భారతీయ కర్ణాటక గాయకుడు, రచయిత, కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. 2016 సంవత్సరంలో అతను కళాకారుడిగా మరియు భారతదేశంలోని లోతైన సామాజిక విభజనలను నయం చేయటానికి కులం,
తరగతి యొక్క అడ్డంకులను బద్దలు కొట్టడానికి, సంగీతాన్ని కొందరికి మాత్రమే కాకుండా అందరికీ అందించడానికి, కళ యొక్క శక్తికి, అతని బలవంతపు నిబద్ధతకు రామన్ మెగసెసే అవార్డు లభించింది. ఒక గాయకుడిగా అతను తన కచేరీల శైలి రెండిటిలోనూ పెద్ద సంఖ్యలో ఆవిష్కరణలు చేశాడు. తద్వారా కొన్ని వర్గాల నుండి వివాదాలను ఆహ్వానించాడు. కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 2024 సంవత్సరానికి సంగీత కళానిధి అవార్డును అందజేసింది. కృష్ణ జనవరి 22, 1976న చెన్నైలో టి.ఎం. రంగాచారి, అతని భార్య ప్రేమ రంగాచారి దంపతులకు జన్మించారు. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.